అంటే ఈ గ్రాఫ్లతో ద్వారా లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా ఈ అర్థమెటిక్ మీన్ కానీ తర్వాత జియోమెట్రిక్ మీన్ కానీ హార్మోనిక్ మీన్ కానీ కొన్ని సమ్స్ చేసి మనం తెలుసుకున్నాం. నౌ the particle size, we are determining the particle size by the based on the experiments are done on the lab. Okay, so as we know, we are in the powder we are having different sizes of particles. Powder lo chala different size of particles untayi. ఆ పార్టికల్స్ కూడా మోస్ట్లీ అసిమెట్రికల్ షేప్ లోనే ఉంటాయని మనం అనుకున్నాం, అవునా? మోస్ట్లీ ద పార్టికల్స్ ఆర్ ఇన్ అసిమెట్రికల్ షేప్. స్పియర్ షేప్ లో ఉండే చాలా తక్కువ. ఓకే, సో వాట్ ఈస్ ద సర్ఫేస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద స్పియర్? What is the minimum surface factor of the sphere? 6, sir. Excellent. So we have discussed all those surface factor గురించి కూడా మాట్లాడుకున్నాం. Okay, so now the particle size ఏదైతే మనం మెజర్ చేయాలో we are measuring through the radius or diameter. అది కూడా మనం లాస్ట్ క్లాస్ లో ఒకసారి చెప్పుకున్నాం, అంటే లాస్ట్ అండ్ బిఫోర్ లాస్ట్ క్లాస్ లో. So the particle size is determined by the surface or diameter. ఈ సర్ఫేస్ ఆర్ డయామీటర్ లో మళ్ళీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే వీఆర్ అగైన్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ రిగార్డింగ్ పార్టికల్ సైజ్ డిటర్మైన్డ్ బై ద రేడియస్ ఆర్ డయామీటర్. అంటే అందులో మన సర్ఫేస్ డయామీటర్, ప్రొజెక్టర్ డయామీటర్, వాల్యూమ్ డయామీటర్, ఓకే, సీవ్ డయామీటర్, తర్వాత స్టోక్స్ డయామీటర్, ఆ తర్వాత వాల్యూమ్ సర్ఫేస్ డయామీటర్, ఇలాంటి కొన్ని డయామీటర్స్ మనం చూసుకుంటూ వచ్చాం ఆల్రెడీ మా ఫస్ట్ ఒక బిఫోర్ క్లాస్ లో. సో ముందు స్లైడ్స్కి వెళ్తే మీకు అర్థం అవుతుంది. సో నౌ విల్ గో ఫర్ ద ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ద పార్టికల్ సైజ్ ఇన్ ద laboratory. I'll just share the PPT. Okay, sir. Is it visible? Yes, sir. సో యాజ్ వి నో పార్టికల్ సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో. అంటే మనం తీసుకున్న డ్రగ్ పార్టికల్స్ కానీ, మనం తీసుకున్న ఎక్సిపియన్స్ కానీ, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్, మనం తీసుకున్న ఎడిటివ్స్ కానీ, ఎవ్రీథింగ్ టు గెట్ ఎ వెరీ ఫైన్ ఫార్ములేషన్, ద పార్టికల్ సైజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ ద ఫార్ములేషన్స్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ ప్రొఫౌండ్ ఇంపాక్ట్స్ ఆన్ ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్ లో కూడా ఇది ఒక ఫ్యాక్టరే. మనం ఆల్రెడీ మనం ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ లో కూడా చదువుకున్నాం. పార్టికల్ సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ మిక్సింగ్, గ్రాన్యులేషన్, డ్రైయింగ్, మిల్లింగ్ లో, బ్లెండింగ్ లో, కోటింగ్ లో, ఎన్కాప్సులేషన్ లో, కంప్రెషన్ లో, వీటన్నిటి కూడా పార్టికల్ సైజ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, సో దాని కింద ఉన్న ఏంటంటే వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ క్లాస్ దట్ వెరీ కోర్స్ పార్టికల్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. దట్ ఈస్ బిగ్గర్ దాన్ 1000 micrometers. Coarse particles 355, it lies between 355 to 1000 micrometers, and moderately coarse particle it lies between 355 to 180 micrometers. Fine particles it lies between 180 to 125 micrometers. So these are the US standards of the particle size, and these are the some of the things. Ante particle size ila unte adenti coarse, tarvata very coarse, moderately coarse, fine particles, very fine particles anedi మనం గమనించవచ్చు. Okay, so now coming to the experimental methods to determine the particle size, we are having 4 methods. ఒక particle size కనిపెట్టడానికి మనకి 4 methods ఉన్నాయంట. One is optical microscopy. With the microscope ద్వారా మనం particle size measure చేయొచ్చు. And the sieving method అంటే జల్లెళ్ళు, sieving method, and one is sedimentation method. Already sedimentation method మనం సస్పెన్షన్ లో చదువుకున్నాం. Sedimentation method it completely depends upon the Stokes formula, అవునా కదా? Sedimentation method is it completely depends upon the Stokes formula, where V equal to D square rho 1 minus rho 2 by 18n అని ఉంది, గుర్తుందా? అదొక ఫార్ములా. సో సెడిమెంటేషన్ మెథడ్ కంప్లీట్ గా స్టోక్స్ ఫార్ములాలో డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కండక్టివిటీ మెథడ్. It is based on the conduction of the particles. అంటే టూ ఎలక్ట్రోడ్స్ బట్టి ఆ పార్టికల్స్ ట్రావెలింగ్ జరుగుతూ ఉంటది. అది మీకు చెప్తా ఉంటాను. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం ఫర్దర్ స్లైడ్స్. సో దీస్ ఆర్ ద 4 methods to determine the particle size. That is optical microscopy, sieving method, sedimentation method, and conductivity method. Conductivity method it is very very important method. అదేంటంటే కౌంటర్ మెథడ్ అంటారు. COULTER, counter method. It is very very important question for your examination point of view and also your GPAT point of view. Okay, now I'll proceed for the further explanation.
So these are the optical microscopy method. The instrument used for optical microscopy is microscope, also called as optical microscope అని అనొచ్చు. And the diameter measured, optical microscope ద్వారా ఏ మెజర్ చేస్తాం అంటే ప్రొజెక్టెడ్ డయామీటర్. గుర్తుందా? ప్రొజెక్టెడ్ డయామీటర్, సియు డయామీటర్ మనం అక్కడ చదువుకున్నాం ముందు స్లైడ్స్ లో. We are measuring the projected diameter here by using the microscope. Next, sieving method. Sieving method is done by the sieve shaker. It is done by the sieve shaker instrument called as sieve shaker. And here we are determining the sieve diameter. Okay. Next one, sedimentation method. It is done by the Andreessen apparatus. It is called as Andreessen apparatus, and it is measured by the Stokes diameter. Okay. The diameter measured is Stokes diameter. And next one is particle volume measurement method is conductivity method. Particle volume measurement method and conductivity method. And this instrument used is coulter apparatus. And here we are measuring the volume diameter. So these are the four instruments used for the measurement of particle size. One is microscope, sieve shaker, Andreessen apparatus, and coulter apparatus. Okay, so these are very, very important. Okay, inkote adutadu. What is the principle used ante diameter, and what is the diameter measured and how is the diameter measured ante ee projected diameter, sieve diameter, Stokes volume diameter. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది కంప్లీట్ జీపాట్ ఒక మార్క్ క్వశ్చన్ షూర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ I will go for the optical microscopy. Optical microscopy, the ordinary optical microscope measures the particle range, that is 0.2 నుంచి 100 మైక్రోమీటర్స్ వరకు మెజర్ చేస్తుందంట ఒక నార్మల్ ఆప్టికల్ మైక్రోస్కోప్. ఓకే, నౌ ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం ఏం కనిపెడుతున్నాం అంటే మన సస్పెన్షన్ లో సస్పెండెడ్ పార్టికల్స్ కానీ, ఓకే, ఎమల్షన్స్ లో గ్లోబ్యూల్ సైజ్ కానీ వీఆర్ మెజరింగ్ ద సస్పెన్షన్స్ పార్టికల్ సైజ్, అండ్ ఆల్సో ఎమల్షన్స్ లో ఉన్న గ్లోబ్యూల్ సైజ్ కానీ వీఆర్ మెజరింగ్ బై ద ఆప్టికల్ మైక్రోస్కోపీ. అండ్ ద మెజర్మెంట్ ఈస్ డన్ బై ద ప్రొజెక్టెడ్ డయామీటర్. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎలా మెజర్ చేస్తున్నాము అంటే ద మెజర్మెంట్ డన్ త్రూ ద ఆప్టికల్ మైక్రోస్కోపీ ఈస్ ప్రొజెక్టెడ్ డయామీటర్. ప్రొజెక్టెడ్ డయామీటర్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ హ్యావింగ్ ద సేమ్ ఏరియా ఆఫ్ asymmetrical particle when observed under microscope. Okay, and also this optical microscopy method gives directly the number distribution. అంటే ఎన్ని నెంబర్స్ మొత్తం నెంబర్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అంతా ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో చెప్తుందంట. అలాగే దాంతో పార్టికల్ సైజ్, ద పార్టికల్ లో ఎన్ని పార్టికల్స్ చెప్పిన తర్వాత వీఆర్ వెయింగ్ ద పార్టికల్స్. ఇట్ ఈస్ ఆల్సో టెల్లింగ్ ద వెయిట్ ఆఫ్ ద పార్టికల్స్. ఇట్ ఈస్ ఆల్సో టెల్లింగ్ ద వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అమ్మా. సి, పార్టికల్స్ అన్ని ఒకే సైజ్ లో ఉండకపోవచ్చు. ఒక సస్పెన్షన్ లో కానీ ఎమల్షన్ లో కానీ డిఫరెంట్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, అవునా కదా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద నెంబర్ అండ్ ఆల్సో ఆఫ్టర్ దాట్ వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద weight distribution. Okay, and also the main concept by this optical microscopy is the morphology. Ante then shape, then motto, then concept, then morphology and shape of the particles can be evaluated. Ante morphology ante adi ఏ టైప్ లో ఉంది, దాని కాన్సెప్ట్ ఏంటి అదంతా, దాని morphology and shape of the particles can be clearly evaluated with the optical microscopy. And this optical microscopy ఎలా చేస్తామంటే we are having two concepts అమ్మా. ఓకే, వన్ ఏంటంటే ఆక్యులర్ మైక్రోమీటర్ ఒకటి ఉంటుంది, స్టేజ్ మైక్రోమీటర్ ఉంటుందమ్మా. అంటే రెండు ద్వారా మనం మెజర్ చేయాలి. ఒక పార్టికల్ మెజర్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ఆక్యులర్ మైక్రోమీటర్ అండ్ స్టేజ్ మైక్రోమీటర్. అదేంటో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ మైక్రోస్కోపీ అంటే it is analyzing the particle size of suspensions, it is analyzing the globule size distribution of emulsions, and also we are having aerosols. మన ఇది ఉంటుంది, ఆస్మా పౌడర్ ఉంటుంది కదా, ఆస్మా పౌడర్ లో కూడా పార్టికల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద పార్టికల్స్, రైట్? అండ్ వీఆర్ అనలైజింగ్ ద పార్టికల్ సైజ్ ఆఫ్ దట్ aerosols also. Okay, so using the optical microscopy we are determining the particle size analysis in suspensions, globule size distribution in emulsions, and particle size analysis in aerosols. Is it clear? Now, so this is the method how we should describe the particle size determination by the microscopy. See here, this is the microscope, and here we are having a lens. మన పైన ఒక లెన్స్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ లెన్స్ ఉంటుంది కదా. ఆ లెన్స్ తీసేసిన తర్వాత ఇందులో మనం ఆక్యులర్ మైక్రోమీటర్ లెన్స్ పెడతాం అమ్మా. ఓకే, ఆ లెన్స్ ఎలా ఉంటదంటే ఇలా స్కేల్ తో ఉంటదమ్మా. ఇట్ ఈస్ హావింగ్ ఎ స్కేల్ with 100 dimensions, with 100 divisions, sorry.
ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ స్కేల్ లైక్ దిస్. ఓకే, దాని తర్వాత ఇది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం స్లైడ్ పెడతాం. స్లైడ్ మీద కదా మరి ఏమైనా కావాలంటే స్లైడ్ మీద కదా వేస్తాం తెలుసుకోవడానికి. సో స్లైడ్ మీద మనకు కావాల్సిన ఏం పెడతాం అంటే స్టేజ్ మైక్రోమీటర్ అని పెడతాం. వీఆర్ హ్యావింగ్ ఏ స్టేజ్ మైక్రోమీటర్ హియర్. ఓకే, అది కూడా స్కేలింగ్ ఉంటుంది. దానికి కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ 100 డివిజన్స్. ఓకే, దిస్ స్టేజ్ మైక్రోమీటర్, ద లెంత్ ఆఫ్ ద స్టేజ్ మైక్రోమీటర్ ఈస్ 1 mm. 1 mm. ఓకే, 1 mm మొత్తం 0 to 100 డివిజన్స్ ఉంటాయి. మొత్తం 0 to 100 వరకు ఎంత దాని లెంత్ అంటే ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఆఫ్ 1 mm. ఓకే, సో నౌ 1 mm ఈక్వల్ టు 1000 మైక్రోమీటర్స్. అంతేనా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అమ్మా అర్థమవుతుందా? హలో ఏంటి పడుకున్నారా ఏంటి? అర్థమవుతుంది కదా? నో సార్, వింటున్నాను సార్. So okay, so this stage micrometer consists of 100 divisions and the length of the stage micrometer is 1 mm. So 1 mm అంటే 1000 micrometers, we know that. Okay, with 100 divisions. Now ఒక్క division ఎలా అంటే 1000 by 100, that is equal to 10 micrometers. 10 micrometers. ఓకే, సో ఇక్కడ ఈ స్టేజ్ మైక్రోమీటర్ మీద మనం శాంపుల్ పెడతాం. ఓకే, మన శాంపుల్ ఎమల్షన్ కానీ సస్పెన్షన్ ఏదో ఒక శాంపుల్ మనకు కొన్ని శాంపుల్ పెడతాం. ఆ శాంపుల్లో పార్టికల్స్ ఉంటాయి, అవునా కదా? ఆ శాంపుల్లో పార్టికల్స్ ఎలా అంటే ఆ పార్టికల్స్ ఒక్కొక్కసారి ఈ మధ్యలో అంటే ఇక్కడ ఎక్కడో పడతా ఉంటది. ఇప్పుడు ఇదే పార్టికల్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు, ఇదే పార్టికల్ అనుకోండి. సో పార్టికల్ ఎక్కడ ఉంది? 5 డివిజన్స్ మధ్యలో ఉంది. ఓకే, 5 డివిజన్స్ మధ్యలో ఉంది. దాన్ని బట్టి పైన ఆక్యులర్ మైక్రోమీటర్ కూడా క్యాలిబ్రేట్ చేసి ఆ రెండు ఎక్కడ కలుస్తున్నాయో చూసి అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వి విల్ బి గెట్టింగ్ ద పార్టికల్స్. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ మనం చేయాలి, ల్యాబ్ లో మనం చేస్తాం, చూద్దాం ఇప్పుడు ఎప్పుడు చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ అమ్మా. సో లైక్ దాట్ విల్ బి మెజరింగ్ ద పార్టికల్ సైజ్ అమ్మా. సో దీస్ ఆర్ ద థింగ్స్, ఆక్యులర్ మైక్రోమీటర్ అండ్ స్టేజ్ మైక్రోమీటర్, both are having the scales with the 100 divisions. ఓకే, పైన ఆక్యులర్ మైక్రోమీటర్ ఏమో లైక్ స్కేల్ లానే ఉంటుందమ్మా. మన స్కేల్ ఉంటుంది కదా, ఆ టైప్ లో స్కేల్ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దీంట్లో స్టేజ్ మైక్రోమీటర్ లో స్కేల్ చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో లైక్ దాట్ దిస్ 1 division ఈజ్ ఈక్వల్ టు 10 మైక్రోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీ దిస్. నౌ వీఆర్ హ్యావింగ్ మ్యాగ్నిఫికేషన్స్ అమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ కొన్ని లెన్స్లు ఉంటాయి. 10x, 100x, 40x, 25x అని మనకి ఏ లెన్స్ కావాలంటే ఆ లెన్స్ పెట్టుకోవచ్చు. అంటే పార్టికల్ ఇంకా మనకు దగ్గరగా కనిపించుకోవడానికి. అంటే పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, ఇలా దగ్గర ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంది, అవునా కదా? అలా డిఫరెన్సియేషన్ లేకుండా ఉండడానికే మనం స్కేల్ పెడుతున్నాం. ఓకే, ఈ స్కేల్ పెట్టినప్పుడు ఏంటంటే పైన ఆక్యులర్ మైక్రోమీటర్, కింద స్టేజ్ మైక్రోమీటర్ రెండు క్యాలిబ్రేట్ చేస్తాం. అంటే ఒక దగ్గర కలుస్తాయమ్మా, రెండు స్కేల్స్ ఒక దగ్గర కలుస్తాయి. ఆ క్యాలిక్యులేషన్ బట్టి మన పార్టికల్ సైజ్ కనుక్కుంటాం, అవునా కదా? దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటది, దూరంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటది పార్టికల్, దాని సైజ్ మనం మెజర్ చేయలేం, అవునా? సో దిస్ ఇస్ హౌ the 2 micrometers are responsible to measure the particle size. Now I'll go with the next slide. See, the stage micrometer, as you know, this is 1000 micrometers we have discussed. 40x magnification అంటే ఇది ఆక్యులర్ మైక్రోమీటర్ అమ్మా. 40x magnification అంటే మనకు 40 స్కేలే కనిపిస్తుంది, 40 వరకే కనిపిస్తుంది. కానీ పైన స్కేల్ మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? 100 ఉంటాయి. గుర్తుందా? 100 అని చెప్పాను. మొత్తం డివిజన్స్ అన్ని 100 డివిజన్స్ ఉంటాయి ఆక్యులర్ మైక్రోమీటర్ లో. ఎప్పుడైతే మనం 40x మ్యాగ్నిఫికేషన్ పెట్టామో మనకు 40 డివిజన్సే కనిపిస్తా ఉంటాయి. ఓకేనమ్మా? నౌ 40 డివిజన్స్ ఆఫ్ ఆక్యులర్ మైక్రోమీటర్ ఈక్వల్ టు 1000. స్టేజ్ మైక్రోమీటర్ కామన్ గానే కనిపిస్తుంది, ఈక్వల్ టు 1000 మైక్రోమీటర్ ఆఫ్ స్టేజ్ మైక్రోమీటర్. ఓకే, దెన్ 1 division of ocular micrometer is equal to 1000 by 40, that is 25 micrometers. Okay, that is 25 micrometers. 40x లో ఇది. నౌ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారా ఈ పార్టికల్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉంది. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో? 10 divisions sir. ఇది రెడ్ కలర్ ఉన్నది పార్టికల్ అమ్మా, ఇది ఒక పార్టికల్. ఇది ఎన్ని డివిజన్స్ ఉన్నాయి 10 to 20 దగ్గర? 10 sir. 10 కదా, 10 డివిజన్స్ ఉన్నాయి. నౌ వీఆర్ క్యాలిక్యులేట్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్. ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 40x మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుందో చూస్తాం. ఓకే, నౌ సైజ్ ఆఫ్ ద పార్టికల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డివిజన్స్ కవర్డ్. ఎన్ని డివిజన్స్ కవర్ చేస్తున్నాం? ఇది
10, sir. 10 into volume of one division of any specific magnification is 25. That is 10 into 25 micrometers equal to 250 micrometers. So that is the size of the particle. 250 Micrometers. micrometer is the size of the particles. Okay. ఇప్పుడు నెక్స్ట్ పార్టికల్ ఏం చేసింది, ఓన్లీ 5 డివిజన్స్ మధ్యలోనే ఉంది. ఓకే, ఇట్ ఇస్ లైడ్ అండర్ ద, ఇది చూసారా ఇక్కడ 5 అన్నది, ఇది 20 to 30 అంటే ఎన్ని డివిజన్స్ అమ్మా? 20 to 30 అంటే 10 divisions, sir. 10 డివిజన్స్. 10 ఇక్కడ ఎక్కడ ఉందమ్మా ఈ పార్టికల్, ఎన్ని డివిజన్స్ మధ్యలో ఉంది ఇది? 25 to 30 అంటే 5 divisions, sir. అంతేనా అబ్బాయిలు, అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అబ్బాయిలు నరేంద్ర, బాయ్స్ సార్ ఇవి స్టేజ్ మైక్రోమీటర్ ఇంకోటి ఉంది కదా సార్, ఆక్యులర్ మైక్రోమీటర్, ఇవి రెండు మనం అడిషనల్ గా యాడ్ చేస్తాం సార్ మైక్రోస్కోప్ కి. అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం, అదే చెప్తున్నా, మైక్రోస్కోప్ కి అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఆక్యులర్ మైక్రోమీటర్ పైన ఉంటది, ఇది పైన లెన్స్ పెడతాం కదా బ్లాక్ కలర్, అది తీసేసి ఇది పెడతాను. ఆక్యులర్ మైక్రోమీటర్ పెట్టగానే దాన్ని డివిజన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట, స్కేల్ లా కనిపిస్తుంది. ఓకే, కింద కూడా స్టేజ్ మైక్రోమీటర్ కూడా పెడతాం, దానిపైన శాంపిల్ వేస్తున్నాను నేను స్టేజ్ మైక్రోమీటర్ పెట్టి, ఎందుకంటే మెజర్ చేయడానికి అంతే. అంటే స్కేల్స్ ఉంటాయమ్మా రెండింటికి, ఆ స్కేల్స్ ఉండడం వల్ల మనం మెజర్ చేయొచ్చు ఈజీగా పార్టికల్ అనేది, అంతే కదా? సో నౌ దిస్ ద సెకండ్ డయాగ్రామ్, ఇట్ ఇస్ ద పార్టికల్ ఇస్ లైయింగ్ బిట్వీన్ 5 to that is 25 to 30 మధ్యలో ఉంది. సో ఎన్ని డివిజన్స్ అమ్మా? 5 divisions. Now 5 into 25 micrometers, that is equal to 125 micrometers. So this is how the calculation of particle size has been done for the 40x magnification. Now I'll go for the 100x magnification. See this. So this is the 100x magnification. This is the stage micrometer and this is the ocular micrometer. Already మీకు తెలుసు 1000 by 100 అంతేనా? Yes, sir. 1000 by 100, that is equal to 10 micrometers. 10 micrometers. ఇప్పుడు ఏమైంది, సైజ్ ఆఫ్ ద పార్టికల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డివిజన్స్ కవర్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్ కవర్డ్. ఏది కవర్ చేస్తుంది? పార్టికల్ కవర్ చేస్తుంది. ఓకే, ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ డివిజన్ అట్ స్పెసిఫిక్ అంటే ఇదమ్మా వాల్యూమ్ ఆఫ్ వన్ డివిజన్ అంటే ఇది 10. సో ఇక్కడ ఎక్కడుందమ్మా ఈ పార్టికల్, ఎక్కడుంది? 10 కి 20 మధ్యలో ఉంది, కాకపోతే ఇట్ ఈస్ కవరింగ్ 7 డివిజన్స్ అంట. ఇట్ ఈస్ కవరింగ్ 7 డివిజన్స్. సో 7 into 10 ఈక్వల్ టు 70 మైక్రోమీటర్స్. ఇక్కడేమో 15 డివిజన్స్ లో కవర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ 15 into 10 మైక్రోమీటర్స్. సో 150 మైక్రోమీటర్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్. ఓకే, సి 100x మ్యాగ్నిఫికేషన్ ఏంటంటే అమ్మా చాలా దగ్గరగా ఉంటది, 100x. ఓకే, 40x కొంచెం దూరంగా ఉంటది, 10x కొంచెం దూరంగా ఉంటది. ఓకే, అంతే. కానీ పార్టికల్ సైజ్ మాత్రం క్లియర్ గానే వస్తుంది, ఎందుకంటే మనం వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ 1 డివిజన్ కాబట్టి నో నీడ్. ఇట్ కెన్ బి ఆఫ్ 40x magnification or it can be of 25x magnification or it can be of 10x magnification. The thing is, the size of the particle can be clearly visible with the scale. Okay, so this is how we can calculate the particle size through the optical microscopy. Okay, and also we are having a orientations, we are having a different so ఇప్పుడు దాకా మనం కలెక్ట్ చేస్తాం, ఇప్పుడు దాకా మన పార్టికల్ సైజ్ ఎలాగంతా చేసాం. we have to take the mean value, we have to collect the mean value of each particle size. Okay, ఇది ఎందుకంటే this is required because particle size depends on orientation and shape of the particles షేప్ అన్ని ఒకేలా ఉండవు, అన్ని ఇరెగ్యులర్ గా ఉంటాయి, ఒకటే ఒకలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఓకే, మనకి కరెక్ట్ గా పార్టికల్ సైజ్ ఇంకా క్లియర్ గా తెలియాలంటే వీఆర్ యూజింగ్ సమ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ కాల్డ్ యాజ్ ప్రొజెక్టెడ్ ఏరియా డయామీటర్, మార్టిన్ డయామీటర్ అండ్ ఫెరెట్ డయామీటర్. అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది జీపాట్ క్వశ్చన్ 100%, అలాగే మీ 2 మార్క్స్ క్వశ్చన్ 100%. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టాటిస్టికల్ డయామీటర్ అంటాడు. ఓకే, or explain about the shape of the particle or orientation of the particles, how we can orient the particles using the microscopy antadu. Appudu ee moodu rayali. Okay, so projected area diameter, Martin diameter and Ferret diameter. ఇది ఎందుకు చదువుతున్నాము అంటే పార్టికల్స్ అన్ని ఒక షేప్ లో ఉండవు కాబట్టి, ఓకే, ఒక షేప్ లో ఉండవు కాబట్టి
ఒక్కొక్క అది పార్టికల్ సైజు అన్ని ఇప్పుడు ఇక్కడ ఏంటి మన స్పియర్ ఉన్నాయి, ఇక్కడ పార్టికల్స్ అన్ని ఎలా ఉన్నాయమ్మా? స్పియర్ షేప్ లో ఉన్నాయి. ఇదే ఇరెగ్యులర్ షేప్ ఉంటే ఎలా మెజర్ చేస్తావు? అవునా? ఇదే పార్టికల్ సైజ్ ఇరెగ్యులర్ షేప్ లో ఉంటే ఎలా మెజర్ చేస్తావు? కష్టమా కదా? చేయలేము కాబట్టి వీఆర్ స్టడీయింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ statistical diameters, that is projected diameter, Martin diameter and Ferret diameter. So this is how we can measure. The particle size can be measured in terms of 3 types of diameters. These are same Martin, Ferret and projected area diameter. ఇక్కడ చూడ Martin diameter ఏంటంటే, Martin diameter లో ఏం చేస్తాం అంటే ఒక ఇరెగ్యులర్ పార్టికల్ ని ఒక బైసెక్ట్ చేస్తాం, సగంగా బైసెక్ట్ చేసేస్తాం, సగంగా బైసెక్ట్ చేసేసి ఓకే సగంగా ఇప్పుడు చూసారా, see this Martin diameter is the length of the line that bisects the particle. We are bisecting it. The red line is the bisection. Okay, so the distance between the line drawn in any direction but same in the direction of all particles. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ particle size ఎంత? We are measuring the particle size of this one. This particle size is called as Martin diameter. The measurement of which the bisection of the particle from one point to other point is called as Martin diameter. Okay, next one అంటే సగంలో. నెక్స్ట్ ఫెరెట్ డయామీటర్. ఫెరెట్ డయామీటర్ అంటే టాంజెంట్ సమ్, అంటే చివర్లో ఈ చివర ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ చివర అంటే ఇరెగ్యులర్ షేప్ మాలిక్యూల్స్ లో ఈ చివర ఎంత డిస్టెన్స్ ఉంది అనేది వీఆర్ కౌంటింగ్ ద ఫెరెట్ డయామీటర్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అర్థమవుతుందమ్మా? డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫెరెట్, దీన్ని తీసుకుని దాన్ని మార్చిన డయామీటర్ అంటారు. ఓకే, నౌ ప్రొజెక్టెడ్ ఏరియా డయామీటర్ అంటే ఈ యొక్క ఈ స్పియర్ షేప్ ఉంది కదా, ఈ స్పియర్ షేప్ లో ఇది పెడుతున్నాను, ఏది మన ఇరెగ్యులర్ షేప్ పార్టికల్ పెడుతున్నాను. సో స్పియర్ షేప్ బట్టి ఇరెగ్యులర్ షేప్ మెజర్ చేస్తాం, అంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. అఫ్ కోర్స్ వాట్ ఎవర్, ఈ పార్టికల్ తీసుకుని స్పియర్ షేప్ లో పెడితే ఎక్కడైతే స్పియర్ కి ఆనుకుని ఉందో ద పార్టికల్ ఆక్యుపైడ్ బై ద స్పియర్ we can count by the projected area diameter. అర్థమవుతుందమ్మా? is it clear? ఆ స్పియర్ మధ్యలో స్పియర్ చెప్పు. ఓకే, ఎక్కడైతే ఆక్యుపై అవుతుందో ఆ స్పియర్ అంతా ఇరెగ్యులర్ షేప్ మాలిక్యూల్ ఎక్కడైతే అవుతుందో దాన్ని డయామీటర్ మనం తీసుకుంటాం. దిస్ ఈస్ హౌ we can measure the diameters of the particles diameter using the microscope. That's Martin diameter, Ferret diameter and projected area diameter. Is it clear? Yes, sir. Shall I proceed, Emma boys? Yes sir. Yes sir. Next. However, microscopic method allows the observer to view the actual particles మనం చూస్తున్నాం, of course, but the disadvantage of this method is that diameter is obtained from only 2 dimensions. అంతే కదా, ఇక్కడ 2 డైమెన్షన్స్ బట్టి మనం డయామీటర్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఈ డైమెన్షన్ బట్టి అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ప్రతి డైమెన్షన్స్ బట్టి అబ్జర్వ్ చేస్తాం. ఓకే, కానీ దాని క్యాలిక్యులేటింగ్ ద పార్టికల్ సైజ్, దాని లెంత్ ఎంత ఉంది లేదా బ్రెత్ ఎంత ఉందో బట్టి మనం పార్టికల్ సైజ్ మెజర్ చేస్తాం. బట్ we cannot measure the thickness, ఎంత థిక్నెస్ తో పార్టికల్ సైజ్ ఉన్నది అనేది we cannot measure by the optical microscopy. So this is the disadvantage of this optical microscopy here. But disadvantage of the microscope is that it is obtained only 2 dimensions of the particle. Length and breadth is obtained. No estimation of thickness of the particle, the depth of the particle thickness, it is not available with this technique, the technique of optical microscopy. I hope it is clear, please. Okay? Yes sir. అమ్మాయిలు అర్థమవుతుందా? డౌట్ పడితే నేను మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. Yes sir, అర్థమవుతుంది. Clear? Yes Just sir. I'll go with a small video, అమ్మా. అదొక్కసారి ఇంకా కొంచెం మీకు క్లియర్ గా అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. I'll go with a small video. So this is the ocular meter. ఇక్కడే మనం పెడతామా, ocular meters ఇక్కడ పెడతాము. So this is the current magnification. This is 10x అంట. This is the ocular ఇది పైన ఉండే ocular micrometer యొక్క డివిజన్స్ అమ్మా ఇది. ఓకే,
సో దిస్ ఇస్ ద ఆక్యులర్ యూనిట్. 0 to 1 అనేది దీన్ని ఆక్యులర్ యూనిట్ అంటాము. ఓకే, సో దిస్ ఇస్ ద పార్టికల్. నౌ సి వీఆర్ ఇన్సర్టింగ్ ద పార్టికల్. అవునా, ఇది ఒక పార్టికల్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 2 నుంచి 4 వరకు ఉందా? 2 to 3, 3 to 4. అవునా, అంటే 20 డివిజన్స్ అనొచ్చా? ఎస్ సార్. Yes, sir. We can say 20, right? ఇది 10x magnification లో, ఇది 10x magnification లో. See now. So this is the two ocular units. Now it is a 40x magnification. అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూపిస్తుంది ఇది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 2 3 4 5 6 7 8 9 అప్రాక్స్ ఇదంతా కనిపిస్తుంది. అవునా కదా? It is showing up to 8 ocular units. Is it right or not? So Yes, sir. So we can measure this known length. Known length మనకి ఎంతో తెలుసు, అంటే డివిజన్స్ బట్టి మనకి 100 డివిజన్స్ ఉన్నాయి. 100 డివిజన్స్ మళ్ళీ మనం 1 mm మైక్రోమీటర్ అనుకున్నాం. అవునా కదా? సో 1000 మైక్రోమీటర్స్, రైట్? సో 1 mm మైక్రోమీటర్ అంటే 1 mm అనుకున్నాం. 1 mm అంటే 1000 మైక్రోమీటర్స్. వీ నో ద నోన్ లెంత్. మనం ఏం ఫైండ్ చేయాలి ఇప్పుడు? అన్నోన్ లెంత్ ఫైండ్ చేసుకోవాలి. అవునా కదా? Yes, sir. Now ఇట్ ఈస్ సంథింగ్. ఇది చిన్న ఇది ఆల్రెడీ మనం చూసింది. ఇదమ్మా, ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏంటంటే స్టేజ్ మైక్రోమీటర్ అమ్మా. ఈ రెడ్ కలర్ లో ఏదైతే ఉందో ద స్కేల్ ఈస్ ద స్టేజ్ మైక్రోమీటర్. వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద 10x magnification. వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద 10x magnification. నౌ ఈ స్టేజ్ మైక్రోమీటర్, ఆక్యులర్ మైక్రోమీటర్ రెండు క్యాలిబ్రేట్ చేయాలి, అంటే రెండు కలపాలి. మరి ఇరెగ్యులర్ గా ఉంది కదా, ఇరెగ్యులర్ గా ఉంది చూసారా? ఆ స్కేల్ ఈ పక్క ఉంది, ఈ స్కేల్ ఈ పక్క ఉంది. అవునా కదా? నౌ ఇప్పుడు చూడు, దిస్ ద స్టేజ్ మైక్రోమీటర్ 1 mm. This is a known stage already we are known, and this is unknown. So see this. Now we are bisecting this fellow. ఇక్కడ క్లియర్ గా ఎక్కడ అంత బైసెక్ట్ అయిందో ఇదంతా మనం మెజర్ చేయాలమ్మా. మొత్తం ఇవన్నీ బైసెక్ట్స్ అయినాయి కదా? ఎక్కడి వరకు బైసెక్ట్ అయింది చెప్పాలి మీరు. ఎక్కడి వరకు బైసెక్ట్ అయిందమ్మా అప్రాక్స్ గా చెప్పండి. ఇక్కడి నుంచి ఇదంతా బైసెక్ట్ అవుతా వస్తుంది, కానీ ఒక్కటి మిస్ అయింది. ఇది మిస్ అయిందా లేదా? లాస్ట్ డివిజన్ మిస్ అయిందా లేదా? కనిపిస్తుందమ్మా? Yes, sir. We are missing the last division, right? Yes, sir. We are missing the last division లో మనం మిస్ అయిపోయింది. ఇది బ్లాక్ కలర్ మళ్ళీ బైసెక్ట్ అవ్వలేదు. సో we are taking that value and now we are calibrating అనమాట. Okay, so this is how we are calibrating. This is 1 unit, this is ocular units. It is 10 stage units equal to 1 mm. This is 1000 micrometers equal to 1 SU, that is 10 micrometers. సో ఇక్కడ వరకు చూసారా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అవునా కదా? సో 1 2 3 4 Yes, sir. 5 6 9 వరకే వచ్చింది. 10 డివిజన్స్ అవ్వలేదు ఇక్కడ నుంచి. ఓకే, సో 10 ఆక్యులర్ యూనిట్స్ ఈక్వల్ టు 9.9 స్టేజ్ యూనిట్స్. అవునా కదా? Yes, సో sir. ఇక్కడ 9 వచ్చింది కదా? ఓకే, యాక్చువల్లీ మన ప్రాక్టికల్ చేస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ క్లియర్ అంతే. అంతకన్నా ఇంకా ఇదంటే ఎందుకు చెప్తానంటే క్యాలిబ్రేషన్ ఎలా చేస్తున్నాము, ఆ క్యాలిబ్రేషన్ వాల్యూ బట్టి మన పార్టికల్ సైజు కనుక్కోవాలి. అవునా కదా? సో దిస్ ఇస్ హౌ. సో 990 వచ్చిందమ్మా. 990 క్యాలిబ్రేషన్ వాల్యూ వచ్చింది. ఓకే, అదే ఇందాక మనం అనుకున్నాం కదా స్కేల్. నౌ సో 1 అంటే ఎంత? 99 మైక్రోమీటర్స్. నౌ ఇది ఎంత ఉంది? 2 లో ఉంది. ఇది 2 ఆక్యులర్ యూనిట్స్ కనిపెట్టింది ఇది. సో 2 into 99 micrometers equal to 198 micrometers. So this is the size of the particle. This is the size of the particle. Okay, Namma? Adayinda? Is it clear? Yes, sir. Okay. అంటే ఏంటంటే అమ్మా, ఈ స్లైడ్ లో ఏంటంటే నేను డైరెక్ట్ చెప్పేశాను. ఇక్కడ అన్ని ఈక్వల్ గా ఉన్నట్టు ఉంది. అవునా కదా? Yes, sir. ఈ స్లైడ్ లో ఏంటంటే ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆ రెండు మొత్తం అన్ని క్యాలిబ్రేట్ అయినప్పుడు మనం 1000 వేసుకున్నాం. కానీ ఆ ముందు మ్యాగ్నిఫికేషన్ లో, అదే ముందు మనం వీడియోలో ఏంటి కొంతవరకే కలిసినాయి, ఒక పాయింట్ కలవలేదు. అవునా కదా? స్టేజ్ మైక్రోమీటర్, ఆక్యులర్ మైక్రోమీటర్, ఆ కలవని పాయింట్స్ మనం లెక్క పెట్టాం. ఎక్కడైతే కలిసినాయో ఆ స్కేల్ అంతా లెక్క పెట్టి దాన్ని బట్టి మనం వాల్యూ ఆఫ్ 1 డివిజన్ అట్ ఎనీ స్పెసిఫిక్ మ్యాగ్నిఫికేషన్ మనం పెడతాం అనమాట.
So this is how we are measuring the particle size by the microscopy. Okay. So this is the statistical diameter and this is a note. Now, I hope it is clear, please. Optical microscopy అర్థమైంది కదా? Sir. It's very important. sir. Sir. Now I'll go for the sieving. Sieving అంటే జల్లెడిచ్చడం అంతే. Okay. The particles having the size between 50 to 1500 micrometers are estimated by the sieving method, and in this method the size is expressed by the d-sieve. Okay, I think you know that d-sieve particle size మనం తెలుసుకున్నాం. So this method directly gives the weight distribution. It is given the weight distribution. Okay, particles అని మెజర్ చేసిన తర్వాత ఆ sieve లో ఎన్ని particles ఉన్నాయో మనం weight చూస్తాం. This method is also known as analytical sieving. This method is also known as analytical sieving. The percent of coarse to fine powder can be clearly estimated. Fine powder ఎంత ఉంది, ఎంత weight ఉంది, coarse powder ఎంత weight ఉంది అనేది క్లియర్ గా మనం ఈ sieving method ద్వారా మనం తెలుసుకుంటాం. Is it clear or not? So I'll go for the experiment. So these are the grades as per the IP. Coarse powder 1700 micrometers. Sieve 10 can be used. So this you can అది మీరు చూసుకోండి ఒకసారి. ఏమో ఇదంతా జీపాట్ క్వశ్చన్స్ పెట్టాను అంతే. ఇదంతా జీపాట్ క్వశ్చన్స్ పెట్టాను నేను. ఇది ఒకసారి మీరు చూసుకోండి. Just I'll tell the experiment. That's it. And these are all this is the US as per US pharmacopoeia. This is the mesh number, and this is the sieve openings ఏంటో ఒకసారి చూసుకోండి. Sorry. So sieve number is the number of meshes in any length. See, మొత్తం ఇదంతా sieve అమ్మా. ఈ 2.54 సెంటీమీటర్స్ లో ఈ మధ్యలో ఎన్ని సీవ్స్ ఉంటాయి అంటే ఎన్ని హోల్స్ ఉంటే ఆ హోల్స్ ని బట్టి వీఆర్ కౌంటింగ్ ద sieve నెంబర్, మెష్ నెంబర్ అమ్మా. ఇకో 2.5 సెంటీమీటర్స్ లో 100 హోల్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as 100 sieves. 25 హోల్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ as 20 sieve. ఓకే, అర్థమైందమ్మా? ఆ 2.45 సెంటీమీటర్స్ మధ్యలో ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్స్ బట్టి వీఆర్ టేకింగ్ ద sieve నెంబర్. ఓకే, నౌ సో దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ ద ఎక్స్పెరిమెంట్. This is also one of the GPAT question only. So these are all the GPAT questions. Just see this. Now, so this is how we are arranging the sieve. See, so పైన ఏంటంటే కోర్స్ నుంచి పైన వరకు సీవ్స్ అన్ని పెట్టేస్తామా. ఏమో ఇది మనకి యాక్చువల్ ప్రాక్టికల్ ఉంది. ఇది ప్రాక్టికల్ ఉంది. మొత్తం పైనేమో కోర్స్ ఉంటది. నెక్స్ట్ కొంచెం తక్కువ వరకు మొత్తం చూసారా, లార్జ్ కోర్స్ నుంచి ఫైన్ వరకు మొత్తం అన్ని పెట్టేస్తాం ఒక సీవ్స్ లైన్ గా పెట్టేసి ఇది అంతా sieve shaker అమ్మ. దిస్ ఇస్ కాల్డ్ as sieve shaker. ఓకే, సో దిస్ sieve shaker ఇక్కడ ఏం చేస్తాం, సీ ద ఫస్ట్ స్టెప్, వెయ్యి ద మాస్. మనకు కావాల్సిన పౌడర్ ఏదైతే ఉందో పౌడర్ అంతా అందులో వేసేస్తాం పై దాంట్లో వేసిన తర్వాత అరేంజ్ ద సీవ్స్ ఇన్ ఆర్డర్ లార్జెస్ట్ కోర్స్ టు ద ఫైనెస్ట్ వన్. పైన నుంచి కింద వరకు, కోర్స్ నుంచి sieve వరకు, ఫైన్ వరకు. Now add the powder sample to the top largest size sieve. ఇక్కడ యాడ్ చేస్తాం పౌడర్. ఓకే, now we are shaking the sieves. now మొత్తం sieves అన్ని షేక్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes షేక్ చేస్తాం. షేక్ చేసి ఒక్కొక్క sieve లో ఎంత పౌడర్ వచ్చింది అనేది తీసేసి వీఆర్ వేయింగ్ ఇట్. ఓకే, పై దాంట్లో ఒక 10 grams పడింది అనుకోండి, కింద దాంట్లో ఎంత వచ్చింది, నెక్స్ట్ కింద దాంట్లో ఎంత వచ్చింది, కింద దాంట్లో ఎంత వచ్చింది, మొత్తం ఈ sieves అన్ని తీసి మళ్ళీ వెయిట్ చేసుకుంటా ఉండాలి. అవన్నీ వెయిట్ చేసుకుంటా ఉండాలి. ఓకే, దిస్ ఇస్ హౌ వీఆర్ మెజరింగ్ ద వెయిట్ ఆఫ్ ద పార్టికల్స్. వీఆర్ మెజరింగ్ ద వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పార్టికల్స్ బై ద sieving మెథడ్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా? ఒక పౌడర్ మొత్తం పైన వేస్తామమ్మా. ఓకే, ఆ పౌడర్ లో చాలా డిఫరెంట్ పార్టికల్ సైజెస్ ఉంటాయి. ఆ పార్టికల్ సైజ్ బట్టి డిఫరెంట్ షీవ్ ప్రకారం అవి పై నుంచి కింద దాకా పడతా ఉంటాయి. పై దాంట్లో ఎంత ఉన్నాయో చూస్తాము, కింద దాంట్లో ఎంత ఉన్నాయో చూస్తాం, మళ్ళీ కింద దాంట్లో ఎంత ఉన్నాయో చూస్తాం, కింద దాంట్లో ఎంత ఉన్నాయో మొత్తం వెయిట్ అంతా చూస్తాం. మొత్తం అన్నిటికీ వెయిట్ చూస్తాం. వెయిట్ చూసి దెన్ వీ కెన్ ఫైండ్ ద వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పౌడర్ పార్టికల్స్ వాట్ వీ హ్యావ్ టు అనలైజ్. ఓకే, సో దిస్ ఇస్ ద sieve shaker. Set the sieve shaker to vibrate for 15 to 20 minutes. ఓకే, వైబ్రేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఒక్కో దానికి ఫైండ్ అవుట్ చేస్తాం. నా సో దిస్ ఇస్ ద అబ్జర్వేషన్ టేబుల్. యాక్చువల్లీ ఇది మన ప్రాక్టికల్స్ లో ఉంది. So this is the observation table and we are having all these things, arithmetic mean, diameter, ఇదంతా మీరు ఆల్రెడీ మీరు చేసిందే. దీన్ని బట్టి మనం ప్రాక్టికల్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద sieving మెథడ్స్. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి
అడ్వాంటేజ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ మెథడ్, సింపుల్ టు యూస్. అఫ్ కోర్స్ వెరీ సింపుల్ టు యూస్. ఒక స్విచ్ ఎత్తే చాలు, మొత్తం అన్ని మొత్తం జల్లెడిచ్చేద్దా, జల్లెడిచ్చింది మనం బయట తీసి ఎంత వెయిట్ ఉందో మనం చూసుకుంటాం అంతే. ఓకే. అండ్ ఆల్సో సీవింగ్ మెథడ్ ఇస్ యూస్ఫుల్ వెన్ పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ రేంజ్ 50 to 1500. ఆల్రెడీ మనం చూసాం అది. అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ ఆఫ్ సీవింగ్ మెథడ్ ఏంటంటే లోవర్ లిమిట్ ఆఫ్ పార్టికల్ సైజ్. ఎందుకంటే పార్టికల్ సైజు ఇంకా 50 మైక్రోమీటర్స్ వరకే ఉంది, దానికన్నా కింద అయితే పనిచేయవు. అంటే మన రేంజ్ అంతా 50 మైక్రోమీటర్స్ నుంచి 1500 మైక్రోమీటర్స్ వరకు సీవింగ్ మెథడ్ లో పనిచేస్తుంది. ఓకే. అండ్ ఆల్సో దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి పౌడర్స్ అతుక్కుపోతూ ఉంటాయి, సీవ్స్ లో అతుక్కుపోతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని కొడతా ఉండాలి. అంతే కదా, మనం జల్లెడిచ్చినప్పుడు ఒక్కొక్కసారి పౌడర్ అంతా అతుక్కుపోతూ ఉంటది, అవునా కదా, దాన్ని మళ్ళీ మనం కొడతా ఉంటాం. సో దిస్ ఇస్ సంథింగ్ డిసడ్వాంటేజ్ రిగార్డింగ్ ద సేవింగ్ మెథడ్. ఓకే, ఐ హోప్ దిస్ ఈజీ. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. Yes, sir. Thank you. So this is sedimentation method. Sedimentation method also same as the same మన suspension లో sedimentation formula ఏంటి? V equal to d square into ρ1 minus ρ2 into g by 18n. మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఇది ఏంటంటే ఇది ఒక మోడిఫైడ్ ఫార్ములా అంతే. ఇదేంటో నేను ఒక స్లైడ్ దగ్గర తీసాను. ఇట్ ఇస్ అ మోడిఫైడ్ ఫార్ములా. అఫ్ కోర్స్ సేమ్ కాన్సెప్ట్ వస్తుంది, ఇది కూడా సేమ్ ఫార్ములా, ఇది కూడా కాదు, మోడిఫైడ్ అంతే, అంతకన్నా ఏం కాదు. ఓకే. సో దీని సెడిమెంటేషన్ కాన్సెప్ట్ ఎలా అంటే సీరియస్. ఫస్ట్ ఏం చేస్తా ఉంటే అమ్మా, సెడిమెంటేషన్ చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేస్తా ఉంటే సస్పెన్షన్ ఫామ్ చేస్తాం. డిస్పర్స్డ్ మీడియంలో డిస్పర్స్డ్ ఫేజ్ వేసేసి, అంతే కదా, అంతేనా? డిస్పర్షన్ మీడియం తీసుకుంటాం, అందులో డిస్పర్స్డ్ ఫేజ్ వేస్తాము. డిస్పర్స్డ్ ఫేజ్ వేసేసిన తర్వాత సస్పెండెడ్ పార్టికల్స్ యాడ్ చేస్తాం, అవునా కదా? సస్పెండెడ్ పార్టికల్స్ యాడ్ చేసి, అంటే సారీ సస్పెండింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాం. సస్పెండింగ్ ఏజెంట్ యాడ్ చేసి దాన్ని కంప్లీట్ గా షేక్ చేసేస్తాం. ఓకే, దాన్ని కంప్లీట్ గా షేక్ చేసి సస్పెన్షన్ ఫామ్ చేస్తాం ఇక్కడ, అవునా కదా? ద సస్పెన్షన్ ఇస్ ఫార్మ్ when the dispersion medium is when the dispersed phase is added to the dispersion medium along with the suspending agent. So suspension form అయిపోయింది. ఫామ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక 1 hour 27 degrees లో పెట్టేస్తున్నాం. ఒక సస్పెన్షన్ ని after forming the suspension we are keeping the suspension for 1 hour for 27 degrees aside ఒక పక్కన పెట్టేస్తాం. ఓకే, అప్పుడు ఎలా ఉంటుంది సస్పెన్షన్ అంతా? లార్జ్ పార్టికల్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి, స్మాల్ పార్టికల్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. పార్టికల్స్ అన్ని మొత్తం డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నాయి పార్టికల్స్ అన్ని, అవునా కదా? ఇప్పుడు దిస్ మెథడ్ ఈస్ డన్ బై ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ Andreasen apparatus. What is that? Andreasen apparatus. The sedimentation method is done by the Andreasen apparatus. Sieve shaker is done. Sieving method is done by the sieving method is done by the Sieve shaker. sieve shaker. Okay, this sedimentation method is done by the Andreasen apparatus. See here. ఇప్పుడు ఏం చేస్తా ఉంటే అమ్మా, ఇదంతా సస్పెన్షన్ అమ్మా. సో దిస్ ఇస్ ద సస్పెన్షన్, దిస్ ఇస్ వన్, ఇదంతా ఒక కంప్లీట్ మోడల్ ఇది. సో దిస్ ఈస్ ద Andreasen apparatus. I'll go with the laser print. సో దిస్ ఇస్ ద Andreasen apparatus అమ్మా. ఓకే, ఇదంతా ఓకే. ఏం చేస్తామంటే అందులో ముంచుతాం. ఎక్కడ? సస్పెన్షన్ లో Andreasen apparatus ముంచగానే దాని ఒక సక్కింగ్ ఫోర్స్ వల్ల మొత్తం కొంత అమౌంట్ ఆఫ్ సస్పెన్షన్ పైకి వెళ్తా ఉంటుంది. కొద్దిసేపు ఉంచుతాం అనమాట, ఒక 1 minute ఎంత ఉంచితే, తెలుసు కదా, మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కదా, బ్యూరర్స్ తో పిపెట్స్ తో చేసినప్పుడు అది కొంచెం పెట్టగానే కొంచెం పైకి వస్తూ ఉంటది సక్కింగ్ ఫోర్స్ వల్ల, అవునా కదా? తర్వాత మీరు సక్ చేస్తారు, కొంచెం పైకి వస్తూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే దిస్ ఫెలో కొంచెం పెట్టగానే కొంత అమౌంట్ ఆఫ్ సస్పెన్షన్ పైకి వెళ్తా ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. The first sample taken after 2 minutes. Okay, now after sample is taken we are making it is in a ఒక దగ్గర పెట్టాలి, ఒక బ్యూరో ఒక బీకర్ లో వేసాను. మనం 2 minutes శాంపుల్ ని ఒక బీకర్ లో వేసాను. బీకర్ లో వేసేసిన తర్వాత ఆఫ్టర్ దాట్ నౌ దట్ బీకర్ ఈస్ టేకెన్ ఫర్ ద డ్రైయింగ్. సస్పెన్షన్ లో మళ్ళీ ఏముంటాయమ్మా? పార్టికల్స్ ఉంటాయి లేదా? ఇందులో పార్టికల్స్ ఉన్నాయా లేవా? పార్టికల్స్ ఉంటాయా? పార్టికల్స్ ఉంటాయి కదా, ఒక అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కదా ఈ మొత్తం ఏరియాలో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఓవెన్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డ్రైయింగ్. దట్ ఈస్ ఫర్ 105 degrees to 110 degrees centigrade ఫర్ 24 hours. డ్రై చేసిన తర్వాత ఏమవుతుంది? కంప్లీట్ మన పార్టికల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా? పార్టికల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మొత్తం అందులో ఉన్న ఈ ఆపరేషన్, అందులో ఉన్న డ్రైయింగ్ కి మొత్తం అంతా లిక్విడ్ అంతా పోయి
Now only we are having a particles, that is powder particles we can say. That one will be weighing. We are going for weighing. Okay. Then after that, this method is done for 4 minutes, 8 minutes, 15 minutes, 30 minutes, 1 hour, 2 hour, 4 hour, 8 hour and 24 hours వరకు మన సస్పెన్షన్ నుంచి పార్టికల్స్ తీస్తూనే ఉంటాం అమ్మా. ఓకే, అంటే ఇది ఒక కాన్సెప్ట్ లే, ఇది ఆటోమేటిక్ గా అదే తీసుకుంటది, మీరేం చేయక్కర్లేదు. అదొక కంప్లీట్ దాని ఏమంటారు స్ట్రక్చర్, అదే తీసుకుంటది, టైమింగ్ పెట్టేస్తే అదే తీసుకుంటా ఉంటది, మళ్ళీ మనం ఒక దాంట్లో వేసుకుంటా ఉంటాం. సో దిస్ ఇస్ హౌ the practical is done by the sedimentation method, and this is the apparatus uses Andreessen apparatus. And after weighing all the powders, మొత్తం పౌడర్ అంతా వేయి చేసిన తర్వాత, now this concept is inculcating into the formula. స్టోక్స్ ఫార్ములాలో మనం ఇన్కల్కేట్ చేస్తాం. మనకొచ్చిన క్యాలిక్యులేషన్, మనకొచ్చిన మొత్తం వాట్ ఎవర్ క్యాలిక్యులేటెడ్ పార్ట్ ఏదైతే ఉంటాయో మనం స్టోక్స్ ఫార్ములాలో ఇన్కల్కేట్ చేస్తాం. అందులో ఇన్కల్కేట్ చేసిన తర్వాత now we will get the particles, how many of the particles are existed in that particular suspensions what we have prepared. Okay, అర్థమైందమ్మా? Is it clear? Yes, sir. The sedimentation method is based on the principle of gravity that deals with the measurement of rate of settling of the particles of the powders which are uniformly dispersed in the fluid. Okay, and this method the particle size is expressed via Stokes diameter, which is referred to as diameter of an equivalent sphere having the same rate of sedimentation of the regular particles. ఇదంతా ఏంటంటే ముందు స్లైడ్స్ మీరు పక్కగా చదివితే ఎంత అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో ద మెయిన్ ప్రాక్టికల్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ Andreessen pipette. ఇందాక నేను చెప్పినంత దానిపై అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఏ రెనాల్డ్స్ నెంబర్ అమ్మ ఇక్కడ. ఓకే, సి పార్టికల్స్ అన్ని మనం సస్పెన్షన్ చేసిన తర్వాత కొంత సమయంలో పార్టికల్స్ అన్ని కింద సెటిల్ అవుతూ ఉంటాయి, అవునా కదా? కొంత టైంకి ఆ సెటిల్ అయ్యే పార్టికల్స్ కూడా ఎంత ఫ్లోలో వెళ్తుంది, అది ఫ్లో, వెదర్ ద ఫ్లో ఇస్ టర్బులెంట్ ఫ్లో ఆర్ లామినార్ ఫ్లో, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద రెనాల్డ్ నెంబర్. ఓకే, ఆ పార్టికల్స్ అన్ని కిందకన్నీ సెటిల్ అవుతూ ఉంటాయి కదా, ఆ ఫ్లో ఎలా ఉంది, వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ ఫర్ ద టర్బులెంట్ ఫ్లో ఆర్ లామినార్ ఫ్లో, దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై ద రెనాల్డ్ నెంబర్. సో ఇన్ ద sedimentation method we are having the two formulas, that is Stokes diameter formula, Stokes formula and the Reynolds number formula. Okay, if the Stokes law cannot be used if Reynolds number is greater than 0.2 because turbulence appearance at this value. Okay, adandama Stokes law cannot be used anta. Reynolds number ఎప్పుడైతే 0.2 ఎప్పుడైతే ఎక్కువ ఉందో Stokes law అనేది పనిచేయదు. Okay, so this is how we can identify the particle size analysis or weight distribution by the experiment called as sedimentation method. Okay, so this is the method. I hope it is clear, please. I hope it is clear. Yes, sir. Boys, Yes, sir. time ఎంత అయింది? 3-2 టైం అయిపోయిందా? No, sir. ఇంకొక 2 minutes చెప్పేస్తాను. అయిపోయింది లాస్ట్ ఎక్స్పెరిమెంట్, ఇంకా Okay, sir. ఇది చాలా ఈజీ. So this conductivity method is done by the concept called as coulter method. Coulter method. Okay, so this particle size ranging is 0.5 to 500 micrometers range లో ఉన్న particles ని మనం తీసుకోగలం, ఈ ఎక్స్పెరిమెంట్ చేయగలం అమ్మా. Okay, so this method gives the number distribution and in fact particle volume is also measured. చూసారా, ఎందా నేను చెప్పాను surface volume diameter అంటాం కదా, surface volume diameter is measured by this conductivity method అమ్మా. Okay, చదవాలి మీరు ముందు స్లైడ్స్ కూడా. Okay, counter is used to measure the particle volume. The size is expressed as volume diameter. This method finds applications like particle growth in suspensions, dissolution of drugs in desired medium, and effect of antimicrobial agents on the growth of microorganisms. Okay, now, so this is how ఇది ఎలా అంటే చాలా ఈజీ. We are having a beaker. బీకర్ లో కంప్లీట్ గా సస్పెన్షన్ వేసేయండి. ఓకే, బీకర్ లో కంప్లీట్ గా సస్పెండెడ్ పార్టికల్స్ అలాంగ్ విత్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఇన్ ద బీకర్ లో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అలాగే సస్పెండెడ్ పార్టికల్స్ కూడా ఇందులో వేసేయండి ఈ బీకర్ లో. ఓకే, అండ్ ఇన్ ద బీకర్ వీఆర్ హ్యావింగ్ అనదర్ టెస్ట్ ట్యూబ్
విచ్ ఈస్ ఇన్వాల్వ్ విత్ ద ఎలక్ట్రోలైట్. ఓన్లీ ఎలక్ట్రోలైట్ ఒకటే ఉంటుంది ఇందులో ఈ టెస్ట్ ట్యూబ్ కి. ఓకే, అండ్ దిస్ టెస్ట్ ట్యూబ్ విల్ బి హ్యావింగ్ ఎ స్మాల్ హోల్ కాల్డ్ యాజ్ ఆరిఫైస్. దిస్ ఇస్ ద ఆరిఫైస్. అమ్మాయి చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ వినండి. అందరూ యాక్టివ్గా ఉన్నారా? జస్ట్ సే yes or no please. Yes, sir. Yes, sir. I want everyone to answer, please. Yes, sir. Yes, sir. Okay, shall I proceed? Yes, sir. Yes, sir. మీటరా సార్? ఏదమ్మా? అదే ఆర్ఫైస్ అని చిన్న హోల్ ఉంది అన్నాను కదా సార్. చిన్న హోల్ ఇది. అదే Test tube ఆర్ఫైస్ కి- మీటరా సార్? ఆర్ఫైస్ మీటరా సార్? ఆరిఫైస్ మీటర్ కాదు, ఆరిఫైస్ అంటే హోల్ అన్న. యాక్చువల్ మనం హోల్ కి ఇంకో పదం ఆరిఫైస్ అంటాం అంతే, అంతకన్నా ఇంకా హోల్ అనుకుంటే మనం ఆరిఫైస్ అంటాం అంతే. సో ఈ ఆరిఫైస్ లో మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, సార్ మరి ఆ హోల్ నుంచి ఎలక్ట్రోలైట్ పడిపోద్ది కదా అని. కాదు, అది కొంచెం దానికి మళ్ళీ చాలా సన్నగా ఉంటది, దాంట్లోంచి లిక్విడ్ అనేది రాదు. అది ఎప్పుడు వస్తుందో చెప్తానమ్మా. ఓకే, సో దిస్ beaker contains electrolyte solution along with the particles. Okay, and this test tube contains only the electrolyte solution along with the orifice with the orifice embedded in it. Okay, now we are having a cathodes here. One is anode and one is cathode. One cathode is inserted into the electrolyte solution. Okay, and one electrolyte is inserted into this fellow, what is that, దాని ఏమంటారు, టెస్ట్ ట్యూబ్ లో. ఇంకో ఎలక్ట్రోలైట్ ఏంటంటే డైరెక్ట్ గా సొల్యూషన్ లో వేస్తారు. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తా ఉంటే ఒక పంప్ ఉంటుంది. ఇది పంప్ ఆపరేట్ చేస్తున్నాను నేను. వీఆర్ ఆపరేటింగ్ అ పంప్ హియర్. ఇదంతా ఈ పంప్ ఇందులో ఉంటదమ్మా, చూడండి. ఈ పంప్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే, ఈ పంప్ అనేది ఇందులో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే పంప్ ఆన్ చేశానో ఈ ఇందులో ఉన్న ఎలక్ట్రోలైట్ అంతా ఈ పంప్ లోంచి వెళ్ళిపోతూ ఉంటది, అవునా కదా? ఈ పంప్ ఫోర్స్ వల్ల ఈ ఎలక్ట్రోలైట్ ప్లస్ సస్పెండెడ్ పార్టికల్స్ కూడా ఇందులోంచి వచ్చేస్తూ ఉంటాయి, ఈ హోల్ లోంచి లోపలికి వెళ్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ పంప్ వల్ల ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెళ్ళిపోతూ ఉంటది, అలాగే పార్టికల్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి ఆ ఆరిఫైస్ ద్వారా. ఓకే, దెన్ వీ క్యాన్ కౌంట్ ద పార్టికల్స్. ఈ పార్టికల్స్ ఎలా వెళ్తాయి తెలుసా? ఒక్కొక్క పార్టికల్ లోపలికి వెళ్తా ఉంటాయి ఆ ఆరిఫైస్ నుంచి, ఒక్కొక్క పార్టికల్. దాన్ని బట్టి మనం కౌంట్ చేయొచ్చు కదా ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో. ఓకే, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో కౌంట్ చేయొచ్చు, పార్టికల్ సైజ్ ఎంత ఉందో కూడా కౌంట్ చేయొచ్చు. ఆ పార్టికల్ సైజ్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, నౌ సో హియర్ వీఆర్ హ్యావింగ్ యాంప్లిఫైయర్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ పల్స్ ప్రాసెసర్ అండ్ వీఆర్ హ్యావింగ్ వోల్ట్మీటర్ అండ్ దిస్ కాన్సెప్ట్ అంతా కూడా ఒక గ్రాఫ్ ద్వారా మనకు కనిపిస్తుందమ్మా. ఇది ఒక పెద్ద గ్రాఫ్ ఉంది, అదే పెద్ద ఇది ఉంది, చిన్నది ఉంది, కానీ చిన్న కర్వ్స్ ఉన్నాయి, పెద్ద కర్వ్స్ ఉన్నాయి. అర్థమవుతుంది కదా? నౌ ఏంటంటే ఈ పార్టికల్స్ అని ఈ ఆరిఫైస్ ద్వారా లోపలికి వెళ్తున్నాయి, అప్పుడు మనకు కౌంట్ వస్తూ ఉంటది. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఎక్కువ కర్వ్ ఉందో, ఎక్కడైతే ఎక్కువ ఇంపల్స్ ఎక్కువ ఉందో, దెన్ ద పార్టికల్ సైజ్ ఇస్ లార్జర్. ఎక్కడైతే ఇంపల్స్ తక్కువ ఉందో, దెన్ ద పార్టికల్ సైజ్ ఇస్ స్మాలర్. ఓకే, దిస్ ఇస్ హౌ we can analyze the particle size with the counter method. అన్ని పార్టికల్స్ ని కౌంట్ చేసి చక్కగా ఆరిఫైస్ లో లోపలికి వెళ్ళడం, ఒక పార్టికల్ వచ్చిందని చెప్పడం, మళ్ళీ ఇంకోటి లోపలికి వెళ్ళడం, ఇంకో 2 పార్టికల్ వచ్చిందని చెప్పడం. ఓకే, ఆ పార్టికల్ సైజ్ పెద్దదనుకో పెద్ద కర్వ్ వస్తుంది, చిన్న సైజ్ పార్టికల్ ఏందనుకో చిన్న కర్వ్ వస్తుంది. సో దిస్ ఇస్ హౌ వీ క్యాన్ రికగ్నైజ్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఓకే, అండ్ ఆల్సో ద నోట్ ఈస్ counter can count 4000 particles per second. Per second లో 4000 particles ని కౌంట్ చేస్తుందంట. This method can count 4000 particles per second and it is useful. కానీ దాని సైజ్ ఎంతమ్మా? 0.5 to 100 microns వరకే. ఓకేనమ్మా? So this is how we can identify the particle size analysis by the counter method. 100% క్వశ్చన్ GPAT లో రాసుకోండి. 100% GPAT క్వశ్చన్, అలాగే మీ థియరీ కూడా 100% క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌంటర్ మెథడ్, వాట్ ఆర్ ద కేటగిరీస్, ఇంకా చాలా ఉంటాయి. అంటే మేమేంటంటే చాలా మీకు కాన్సెప్ట్ చెప్తామమ్మా. మీరేంటంటే ఇంకా టెక్స్ట్ బుక్స్ చదువుతా ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎరైజ్ అవుతా ఉంటాయి. ఓకేనమ్మా? సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై ద పార్టికల్ సైజ్ అనాలిసిస్ బై ద ఆప్టికల్ మైక్రోస్కోపీ, conductivity method, sedimentation method and sieving method. I hope this is clear.
ఎస్ సార్. ఓకే, సార్. ఓకే సార్. సో దిస్ ఇస్ ఆప్టికల్ మైక్రోస్కోపీ, దిస్ ఇస్ ఆక్యులర్ మైక్రోమీటర్. ఐ థింక్ యూ క్యాన్ క్లియర్ గా అర్థమైంది కదమ్మా. ఆప్టికల్ మైక్రోస్కోపీలో ఎలా కనిపెడతామంటే దీని డయామీటర్స్ బట్టి వీ కెన్ కౌంట్ మార్టిన్, ఫెరెట్, ప్రొజెక్టెడ్ ఏరియా, డయామీటర్. ఓకే, సీవింగ్ అనేది ఇది చాలా ఈజీలే. ఇది సీవ్ శేఖర్ ద్వారా మన పార్టికల్స్ చూసుకోవచ్చు. సెడిమెంటేషన్ కూడా స్టోక్స్ ఫార్ములాలో మనం మనకు వచ్చిన వాల్యూస్ అని ఇన్కాలిక్యులేట్ చేస్తే మనకి సెడిమెంటేషన్ ఎంత రేట్ అని తెలుస్తుంది. So this is how we can identify the particle size analysis by the experimental process. I hope it is clear. Yes, sir. I'll stop the concept now. Any other doubts, Amma? No, sir. అబ్బాయిలు సార్ ఓకేనమ్మా? సార్ ఆప్టికల్ మెథడ్ ఉంది కదా సార్, దాంట్లో 2 స్లైడ్స్ చెప్పారు కదా సార్, 1 యూనిట్ అండ్ 8 యూనిట్స్ కింద కనపడుతుంది అండి 10x కింద చేసినప్పుడు. ఒక్క నిమిషం, ఇదా? చెప్పినాను ఇదా? అదే ఇంకోటి చూపించారు కదా సార్, ఇదా? అంటే పార్టికల్ సైజు కనపడుతుంది కదా సార్ మనకి, ఒక 1 యూనిట్ లో ఉంది, నెక్స్ట్ స్లైడ్ ఏమో 8 యూనిట్స్ లో ఉందని చూపించారు కదా సార్. అక్కడ సార్ అంటే మన కాలిక్యులేషన్ లో 1x25 లేదా 1x75 అలా తీసుకున్నాం, మరి 8 ఎందుకు తీసుకోలేదు సార్? 7 ఎందుకు తీసుకోకూడదు? ఎక్కడ? ముందు స్లైడ్ కి ఓకే, అదేంటంటే క్యాలిబ్రేషన్ బట్టి మనం చెప్పగలం అమ్మా. ఇది ఏంటంటే జస్ట్ ఏంటంటే ఇది క్యాలిబ్రేషన్ చేసాం, ఇది క్యాలిబ్రేషన్ చేసేంటి డైరెక్ట్ క్యాలిబ్రేషన్ చేస్తాం అంటే రెండు కలిసిపోయినప్పుడు క్యాలిబ్రేషన్ ఇది. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే స్కేల్ అనేది కలవదు. ఇందాక నేను ముందు చూపించిన వీడియోలో ఏంటంటే స్కేలు ఒక్క లేయర్ వదిలేసింది, ఒకటి వదిలేసింది, అంటే ఒక పాయింట్ వదిలేసింది. ఒక పాయింట్ వదిలేయడం వల్ల దాన్ని 9.9 వచ్చింది. ఓకేనా? ఇది క్యాలిబ్రేషన్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఏంటంటే డైరెక్ట్ గా చెప్పేస్తాను. ఇప్పుడు నేను చూపించే స్లైడ్ ఏంటంటే డైరెక్ట్, అంటే రెండు స్టేజ్ మైక్రోమీటర్, ఆక్యులర్ మైక్రోమీటర్ కరెక్ట్ గా కలిసిపోతే, ఓకే, అన్ని స్కేల్స్ కరెక్ట్ గా కలిసిపోయి మనకు వచ్చే ఆన్సర్ ఇదమ్మా. ఓకే, కానీ కరెక్ట్ గా కలవదు, ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను. కానీ ఇందాక చూస్తుంది మనం కరెక్ట్ వన్ అనమాట. ఒక్కొక్కసారి స్టేజ్ మైక్రోమీటర్, ఆక్యులర్ మైక్రోమీటర్ ఎక్కడైతే క్యాలిబ్రేట్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ 1 డివిజన్ అట్ స్పెసిఫిక్ మ్యాగ్నిఫికేషన్ అని చెప్పాను కదా, అక్కడ రాయాలి మనం. ఓకేనా? అది మన ఇది నీకు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకు అర్థం అవుతూ ఉంటది. ఈ పాయింట్ నీకు అర్థమైందా? ఏం లేదు రమేష్, యాక్చువల్ ఇది చెప్పేస్తాను. ఇంకా మన లేమన్ లాంగ్వేజ్ చెప్తాను. ఒక పార్టికల్ సైజు కనిపెట్టాలంటే ఏం చేయాలంటే పైన ఆక్యులర్ మైక్రోమీటర్, కింద స్టేజ్ మైక్రోమీటర్ రెండు కలవాలి. ఆ రెండు స్కేల్స్ కలవాలన్నమాట. ఒక్కొక్కసారి స్కేల్ కలవదు, కొన్ని యూనిట్స్ కలవు. ఓకే, ఆ యూనిట్స్ తీసామనుకో ఆ స్కేల్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం పార్టికల్ సైజ్. ఓకేనమ్మా? ఇక్కడ నేను చూపించే స్లైడ్, ఇప్పుడు నువ్వు చూస్తున్న స్లైడ్ ఏంటి, అన్ని స్కేల్స్ కలిపినట్టు చూపించాను ఇక్కడ. అంటే అన్ని యూనిట్స్ కలిసిపోయినట్టు, చక్కగా కలిసిపోయినట్టు చూపించాను. అందుకే చక్కగా 1000 వచ్చింది, 40 వచ్చింది. కానీ చాలా వరకు కలవదు అనమాట. ఎక్కడైతే క్యాలిబ్రేట్ చేసిన తర్వాత ఆ క్యాలిబ్రేషన్ వాల్యూని, ఇందాక వచ్చిన క్యాలిబ్రేషన్ వాల్యూ ఎంత, 99. ఇందాక మనం నీకు చూపించిన వీడియోలో క్యాలిబ్రేషన్ వాల్యూ 99. అప్పుడు పార్టికల్ సైజు మనం చెప్పగలం. ఇక్కడ కూడా అంతే, క్యాలిబ్రేషన్ వాల్యూ బట్టి దెన్ వీ కెన్ ఐడెంటిఫై ద పార్టికల్ సైజ్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇది యాక్చువల్ సో ఐ థింక్ అర్థమైంది కదా? ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? ఎనీథింగ్ ఎల్స్ అమ్మాయిలో? అని ఇంకో విషయం ఏంటంటే మీరు గ్రాఫ్లు నాకు పంపించారు కదా, అందులో చాలా తప్పులు ఉన్నాయమ్మా. అది మీరు ఒకసారి చూసుకోవాలి. నేను యాక్చువల్గా క్యూములేటివ్ పర్సంటేజ్ రెండింటికి చేయమన్నాను. ఒకటి వెయిట్ కి చేయమన్నాను, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేయమన్నాను. చాలా మంది ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కి చేశారు కానీ వెయిట్ కి చేయలేదు, వెయిట్ డిటర్మినేషన్ చేయలేదు, ఓన్లీ పార్టికల్ డిటర్మినేషన్ చేశారు. అది ఒకసారి చూసుకోండి. అండ్ అక్కడక్కడ కొన్ని యూనిట్స్ మీరు తప్పు రాయడం వల్ల గ్రాఫ్ షేప్ తేడా వచ్చింది. అఫ్ కోర్స్ ఒక గ్రాఫ్ ఏంటంటే కంప్లీట్ గా కిందకి రాదు, సగమే వస్తుంది.
ఇంకో గ్రాఫ్ కంప్లీట్ కిందకు వస్తుంది, అది మీరు బాగానే వేసారు. ఒకసారి మళ్ళీ గ్రాఫ్ లో ఏం వేస్తారో ఒకసారి చూసుకోండి. నేను మీకు మార్కులు అప్పుడే వేయను, దాంట్లో మీకు రెస్పాన్స్ పెడతాను, ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ పెడతాను ఏం తప్పు ఉందో. సో దానికి మళ్ళీ నాకు గీసి పెట్టండి, ఓకేనమ్మా? ఓకే సో సార్. దట్స్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ రేపు వీలుంటే ఒక చిన్న క్లాస్ పెడతా. రేపు ఐ థింక్ నా క్లాస్ లేదు, బట్ ఎనీహౌ ఐ ట్రై టు టేక్. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్పేస్తే వీల్ గో ఫర్ ద డిరైవ్డ్ ప్రాపర్టీస్ అన్నమాట. అది అయిపోతే ఇంకా మైక్రోమెట్రిక్స్ అయిపోయినట్టే. మైక్రోమెట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా, మీరు చక్కగా చదువుకోవాలి. నేను పీపీటీ పంపించిన తర్వాత ప్రతిదీ మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఐ మీన్ చూసుకోవాలి, వేస్ట్ చేయొద్దు, టైం అయితే వేస్ట్ చేయదు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, Thank you. థ్యాంక్ యూ సార్. బాయ్, టేక్ కేర్. Thank you. థ్యాంక్ యూ సార్. ఆయనకే ఓలే ఓలే రాహులే రాహులే